మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మే 17వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఆదివారం. తిథి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి రాత్రి 11:37 వరకు. నక్షత్రం కృత్తిక సాయంత్రం 4:08 వరకు. వర్జ్యం ఉదయం 6:23 దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుంచి 5:24 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:26 నుంచి 1:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:45. ఈ రోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. ఈ రోజుకి చాలా గొప్ప విశిష్టతలు ఉన్నాయి. ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అంటే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షం మొదటి రోజు అన్నమాట. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో అధిక మాసానికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది. అసలు అధిక మాసం అంటే ఏమిటి? సూర్యమానానికి చాంద్రమానానికి మధ్య ఉన్న రోజుల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇలా అదనంగా ఒక నెల వస్తుంది. దీనిని మనం పురుషోత్తమ మాసం అని కూడా పిలుచుకుంటాం. అధిక మాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లేదా ఇతర శుభకార్యాలు చేయరు. కానీ ఆధ్యాత్మిక సాధనకు, దాన ధర్మాలకు, జపతపాలకు ఈ మాసం ఎంతో శ్రేష్టమైనది. ఈ అదనపు నెలను సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తన సొంత మాసంగా పురుషోత్తమ మాసంగా స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ నెలకున్న పవిత్రత అంతా ఇంతా కాదు. మీరు దేవుణ్ణి స్మరించుకోవడానికి, మీలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇదే రోజున గ్రీష్మ ఋతువు కూడా మొదలవుతుంది. గ్రీష్మం అంటే ఎండలు మండిపోయే కాలం. ప్రకృతిలో మార్పులు స్పష్టంగా కనిపించే సమయం. వాతావరణంలో వేడి పెరిగే ఈ కాలంలో మన శరీరానికి, మనస్సుకి చలవ చేసే పనులు చేయాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దానికి తోడు ఈరోజు ఆదివారం కావడం ఇంకా విశేషం. ఆదివారం అనేది ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఒక పక్క గ్రీష్మ ఋతువులో ప్రకాశించే సూర్యుడు, మరొక పక్క ఆయనకే అంకితమైన ఆదివారం రావడం వల్ల ఈరోజు సూర్య ఆరాధనకు అత్యంత అనువైన రోజుగా మారుతోంది. మరి ఈరోజు ఎలాంటి పూజ చేయాలి? దానికి ఎలాంటి నియమాలు పాటించాలి? భయపడాల్సిన అవసరం లేదు. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. పూర్తి భక్తి, శ్రద్ధ ఉంటే చాలు. ఈ కింద చెప్పిన చిన్న చిన్న పనులు చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. మీ స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుంటే ఇంకా మంచిది. స్నానం పూర్తయిన తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకొని ఆరుబయట నిలబడి ఉదయిస్తున్న సూర్య భగవానుడికి నమస్కరించాలి. ఒక రాగి పాత్రలో నీళ్లు, కుంకుమ, కొన్ని ఎర్రటి పూలు వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్ఘ్యంగా సమర్పించాలి. ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అని మనసులో జపించుకుంటూ ఈ నీటిని వదలడం మంచిది. ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు పసుపు కుంకుమలు పెట్టి దీపారాధన చేయాలి. ఈరోజు అధిక మాసం మొదటి రోజు కాబట్టి ఆ శ్రీహరిని అంటే మన విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధించాలి. విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ముందు పసుపు రంగు పూలతో అలంకరించండి. ఆయనకు తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి ఆకులతో అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయండి. వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం లేదా వినడం చేయండి. దేవుడికి నైవేద్యంగా పాలు, పండ్లు లేదా ఇంట్లో వండిన ఏదైనా తీపి పదార్థాన్ని భగవంతుడికి సమర్పించండి. ఈ విధంగా పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే ముందుగా సూర్య ఆరాధన వల్ల శరీరానికి ఆరోగ్యం, తేజస్సు చేకూరుతాయి. బద్ధకం పోయి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల, అందులోనూ ఈ పురుషోత్తమ మాసంలో ఆరాధించడం వల్ల గతంలో మనం చేసిన చిన్న చిన్న పాపాలు, తప్పులు తొలగిపోయి
మనసుకి ఎనలేని ప్రశాంతత దొరుకుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి నెమ్మదిగా బయటపడే మార్గాలు కనిపిస్తాయి. మనసులో ఆందోళనలు తగ్గి ఒక సానుకూల దృక్పథం మీ సొంతమవుతుంది. ఈరోజు పూజతో పాటు దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రీష్మ ఋతువు కాబట్టి దప్పికతో ఉన్న వారికి మంచినీళ్ళు ఇస్తే ఆ భగవంతుడికి అమృతం ఇచ్చినంత పుణ్యం వస్తుందని అంటారు. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చే పక్షులకు, జంతువులకు ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టడం అలవాటు చేసుకోండి. అలాగే ఎండలో కష్టపడే వారికి గొడుగు, పాదరక్షలు లేదా మజ్జిగ దానం చేయడం ఈరోజు అత్యంత పుణ్యప్రదమైన పని అని చెబుతుంటారు. అందుకే అధిక మాసంలో చేసే ఏ చిన్న దానమైనా సరే దాని ఫలితం అనేక రెట్లు వృద్ధి చెంది మనకు తిరిగి వస్తుందని శాస్త్రవచనం. వీలైన వారు నిరుపేదలకు అన్నదానం చేయడం లేదా కనీసం ఒక్క పూట భోజనం పెట్టడం వల్ల మీ వంశానికి మంచి జరుగుతుంది. చివరగా ఒక మాట, పూజ అంటే మనసులో ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండటం, తోటి వారికి వీలైనంత సాయం చేయడం కూడా అతిపెద్ద పూజే. ఈరోజు మొదలైన ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడం, మీ పనులు మీరు నిజాయితీగా క్రమశిక్షణతో చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో వయసు పైబడిన పెద్దలు ఉంటే వారి ఆశీర్వాదం తీసుకోండి. వారి ఆరోగ్య పరిస్థితిని కనుక్కోండి. అదే మీరు చేసే గొప్ప పుణ్యకార్యం. భగవంతుని కృప, సూర్య భగవానుని చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పూజ చేసిన వారు, చేయలేకపోయిన వారు ఓం సూర్య నారాయణాయ నమః అని మనసులో తలుచుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పరిపరి విధాలుగా ఉన్న ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలుగా మారుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కాస్త అనుకూలత లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. ధనలాభం ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. క్రమంగా అభివృద్ధి పొందుతారు. ఏకాగ్రతతో పనిచేయాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో పురోగతి ఉండదు. అనవసరంగా కొన్ని వస్తువులు కొని వృధా చేస్తారు. ఈరోజు ఆలోచించి ఏదైనా చేయడం మంచిది. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. రావాల్సిన సొమ్ము సమయానికి అందుకుంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన ఆలోచనలను అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. కుటుంబంలో విభేదాలు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తీరుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో చికాకులన్నీ సమసిపోతాయి. ప్రయాణాలలో ఆటంకాలు కూడా తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శారీరక రుగ్మతలు తొలగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తీరుతాయి. పోరాడితేనే విజయం లభిస్తుంది. పరిస్థితులు సహకరించవు. శ్రమతో పనులు పూర్తవుతాయి. అవమానాలను భరించాల్సి ఉంటుంది. ఓర్పుగా ఆలోచిస్తే పరిష్కారం పక్కనే ఉంటుంది. ఆర్థిక వనరులు సమకూరుతాయి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు బుద్ధి బలం చాకచక్యంతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. సిరి సంపదలు గోచరిస్తున్నాయి. ఒక పనిలో శ్రమ అధికమవుతుంది. ఇంట్లో వారితో కలిసి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి. అపార్థాలకు అవకాశం ఉంటుంది. పనులు ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి శుభకార్యాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులు మరింతగా దగ్గరవుతారు. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహన యోగం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. కళారంగం వారికి విజయాలు వరిస్తాయి. కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కాంట్రాక్టులు చేతికి వస్తాయి. వ్యాపార లావాదేవీలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. విష్ణు దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు తప్ప అంతా బాగానే ఉంటుంది. పొరపాట్లు జరిగినా త్వరగానే సర్దుకుంటాయి. అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. రావాల్సిన ధనం వస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో సంతోషాలు నిండుతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. కొన్ని డాక్యుమెంట్లు జాగ్రత్త పరచుకోండి. ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగిపోతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. రాజకీయ వర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ దర్శనాలు చేయాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దుర్గాదేవిని పూజించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా పనులు ప్రారంభించండి. ధన లాభం ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంచనాలకు తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. మాటల వల్ల తగాదాలకు అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. గృహ ప్రాప్తి సూచితం. అందవలసిన ధనం సకాలంలో అందుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి చికాకులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైన చికాకులు సమసిపోతాయి. సోదరులు, మిత్రులతో ఆనందంగా ఉంటారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగి మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగ విషయాల్లో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. మాట వల్ల తగాదాలకు అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. గృహ ప్రాప్తి సూచితం. ఉల్లాసంగా పనులు ప్రారంభించండి. ధన లాభం ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంచనాలకు తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుంచి మాటలు పడాలి. జాగ్రత్తగా ఉండాలి. గురు శ్లోకం చదువుకోవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు యత్న కార్య సిద్ధి లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా మరింత బలపడి ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభిస్తాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. ముఖ్య విషయాల్లో తొందర పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఖర్చు పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కష్టాలు తొలగుతాయి. సంతోషించే వార్త వింటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యలు తీరుతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఊహించని రీతిలో బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబ సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ వర్గాలకు పదవి యోగం ఉంటుంది. బంధువులతో తగాదాలు తీరుతాయి. కుటుంబ సమస్యలు సమసిపోతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. భూ వివాదం పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకుంటారు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి. దగ్గర వారి సహకారం అందుతుంది. ఊహించని శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. నిరాశ తొలగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. దైవ దర్శనాలు ప్రయాణాలు చేస్తారు. లక్ష్మీ స్తుతి అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో ముందుకు సాగండి. సహకరించేవారు ఉంటారు. దైవ బలం రక్షిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. న్యాయపరమైన విజయం లభిస్తుంది. మొహమాటం పక్కన పెట్టి మాట్లాడాలి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఎక్కువ శ్రమ మీద ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాల సాధనలో కుటుంబ సభ్యులు చేయూతనందిస్తారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం, విశేష గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. కార్యజయం ఉంటుంది. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. గొప్ప శుభకాలం మొదలవుతుంది. ఈ సమయంలో చేసే పనులు మంచి భవిష్యత్తునిస్తాయి. క్రమంగా వృద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు కలుగుతాయి. ఆలోచించి ఏదైనా చేయడం మేలు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శీఘ్ర కార్యసిద్ధి గోచరిస్తుంది. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు విజయాన్నిస్తాయి. మిత్రుల సహకారంతో ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తారు. సాహసంతో చేసే పనులు శక్తినిస్తాయి. ఆర్థిక యోగం బాగుంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. మంచి వార్తను వింటారు. శ్రమ అధికమైన మంచి ఫలితం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మరింత సానుకూలంగా పూర్తవుతాయి. సోదరులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. సఖ్యత కోసం చేసే యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. కొత్త కార్యక్రమాలను చేపడతారు. ధన వస్తు లాభాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. ఇష్ట దేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. నలుగురికి సహాయపడతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. గృహ వాహన యోగాలు ఉండవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయ వర్గాలు చిరకాల కోరిక నెరవేరే సమయం. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిపోతాయి. కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.
సోదరులు మిత్రులతో కలహాలు తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. విఘ్నాలు ఉంటాయి. బుద్ధి బలంతో వాటిని అధిగమించాలి. శ్రద్ధ అవసరం. నిరాశ పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. ఎవరితోనూ వివాదాలు వద్దు. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. ఒక విషయంలో లాభపడతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో మంచి వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు సత్వర కార్యసిద్ధి. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. ఇంట బయట ప్రశంసలు అందుకుంటారు. ఆదరించేవారు ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మంచి మనసుతో ఏదనుకుంటారో అదే జరుగుతుంది. ఆత్మీయుల నుంచి మంచి వార్తలు వింటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుగా సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బంధు విరోధాలు తొలగిపోతాయి. పనుల్లో అవాంతరాలు సమసిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. విశేష ధనలాభం అదృష్ట యోగం ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. కీలక విషయాలను చర్చలు జరపాలి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే పనులు త్వరగా పూర్తవుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ప్రశాంత జీవితం లభిస్తుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఏ పనినైనా చేయగలననే నమ్మకం వస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. కళ నిజమవ్వాలంటే విశేషమైన కృషి అవసరం. కష్టాలను అధిగమిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. ధన లాభం ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. రాజయోగం ఉంటుంది. మంచి ఆలోచన విధానంతో విజయాలు సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఈరోజు ఫలితాలు లాభదాయకంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.